నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. ముందుగా ఈరోజు వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇదిగిదిగో యాదాద్రి పునర్నిర్మాణ లేఅవుట్ ఆమోదం, 1000 ఎకరాల్లో అభివృద్ధి, గర్భగుడి యథాతథం, దక్షిణాభిముఖంగా 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, క్యూ కాంప్లెక్స్గా శ్రీచక్ర భవన నిర్మాణం, దసరా నుండి యాదగిరిగుట్ట పనులు ప్రారంభం, స్వచ్ఛ భారత్ కోసం ఇంధనంపై సుంకం, ప్రధానికి ముఖ్యమంత్రుల ఉపసంఘం సిఫార్సు, కన్వీనర్ హోదాలో సమర్పించిన చంద్రబాబు. ప్రతిపక్షాలది కుహనా లౌకికవాదం, దాద్రి ముంబై ఘటనలో అవాంఛనీయం, దురదృష్టకరం, వాటితో ప్రభుత్వానికి ఏం సంబంధం అన్న మోదీ. తలసరిలో భేష్, అదే మైనస్, తలసరి ఆదాయంలో 5వ స్థానంలో తెలంగాణ, 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్య గణాంకాలతో రాష్ట్రానికి తగ్గిన కేంద్ర పన్నుల్లో వాటా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. మున్సిపల్ డీఈపై వికారాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దౌర్జన్యం, తిట్ల దండకం, పిలిస్తే రావా, ఫైళ్లు పంపవా, కమిషనర్ ఛాంబర్లో బూతు పురాణం, వెక్కి వెక్కి ఏడ్చిన గోపాల్, ఈ వేధింపులు దారుణం, సిబ్బంది ఆగ్రహం. ఇక్కడ కూడా మోదీకి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. తప్పకుండా వస్తా, అమరావతి శంకుస్థాపనకు మోదీ సమ్మతి, ఆహ్వాన పత్రం అందజేసిన చంద్రబాబు. తప్పు చేసే అధికారం మాకు లేదు, అర్థం కాకపోతే 6 నెలలు ఆగుతాం తప్ప ప్రాణం పోయినా ఆ దిశగా అడుగేయం. పదవులు మనుషులు శాశ్వతం కాదు, ఈ రోజుల్లో విలువలు దిగజారాయి. నరసింహరావు జయంత్యుత్సవాల్లో సీఎం కేసీఆర్, దసరా నుండి యాదాద్రి పనులు. ఇక సాక్షి న్యూస్ చూద్దాం. ఇప్పుడు విషం తాగుతున్నామా, జలమండలి నీటిలో ప్రమాదకరమైన ఈకోలి కోలిఫామ్ బ్యాక్టీరియా. సాక్షి ప్రత్యేక కథనం. నగరంలోని నీటి నమూనాలను ల్యాబ్లో పరీక్ష చేయించిన సాక్షి, ఆరోగ్యానికి చేటు చేసే విషకారకాలు ఉన్నట్టుగా పరీక్షల్లో వెల్లడి. రాజధాని శంకుస్థాపనకు రండి, జాతీయ నేతలు ప్రముఖులకు సీఎం ఆహ్వానం. ఆసుపత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్, ప్రతిపక్ష నేత ఆరోగ్యం మెరుగుపడిందన్న వైద్యులు, యూరిక్ యాసిడ్ మినహా రిపోర్ట్లన్నీ నార్మల్కు చేరుకున్నాయని వెల్లడి. హైదరాబాద్లోని ఇంటికి చేరుకున్న జగన్. కందిపప్పు డబుల్ సెంచరీ, ఆల్ టైమ్ రికార్డు ధర కిలో 200 రూపాయలు. ఇక మన తెలంగాణలో న్యూస్ చూద్దాం. ప్రాణం పోయినా తప్పటడుగు వేయం, రాజకీయాల్లో అసహనం పెరిగిపోతోంది, విలువలు దిగజారిపోయాయి. జేవీ నరసింహరావు జయంతి ఉత్సవాల్లో సీఎం. ఆ ఘటనలతో మా సర్కారుకు సంబంధం లేదు, అయినా దురదృష్టకరం, అవాంఛనీయం. దాద్రి గులాం అలీ ఘటనలపై ప్రధాని మోదీ. సాగర్ రైతుల వర్రి, అడుగంటిన భూగర్భ జలాలు, అందని ఎడమ కాల్వ నీరు. రైతు గుండెల్లో తేమ రైళ్లు, పేచీ తేలక మొదటి రోజు సాగని పత్తి కొనుగోళ్లు, దళారులకు తెగనమ్ముకున్న రైతులు. ఇక చివరిగా ఆంధ్రప్రభలో వార్తలు చూద్దాం. దాద్రి దురదృష్టకరం, కానీ కేంద్రానికి ఏం సంబంధం? శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిది, అలాంటి ఘటనలను బీజేపీ సమర్థించదు. 1 క్వింటాల్ పత్తికి మద్దతు ధర 5,000 ఇవ్వండి, కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ. ఇప్పుడున్న 4,100 గిట్టుబాటు కాదు, రమ్మని ఆహ్వానిస్తే అమరావతి వెళ్తాం, ఇక్కడి ఆంధ్రులతో ఏ పంచాయతీ లేదు. తుఫాన్ వస్తే విశాఖకు 18 కోట్లు ఇచ్చాం, మాలో చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, హైదరాబాద్ రోడ్లను అద్భుతంగా చేస్తాం. కేటీఆర్. మెడికల్ సీట్ల కుంభకోణం, దొంగ కుల సర్టిఫికేట్లతో ఎంబీబీఎస్ సీట్లు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పట్టుబడ్డ విద్యార్థులు, నకిలీలను మంజూరు చేసిన తహసీల్దార్ సస్పెన్షన్, విచారణకు మంత్రి ఆదేశం. సెప్టెంబర్ 28, 2015 ఉత్తరప్రదేశ్లోని దాద్రి ప్రాంతంలో ఒక దురదృష్టకర ఘటన జరిగింది. గోమాంసం తిన్నాడని, ఆ గోవుని వధ చేశాడని ఒక వ్యక్తిపై దాదాపు 100 మంది దాడి చేసి కొట్టి చంపారు. ఈ దురదృష్టకర ఘటనకు నిరసనగా దేశంలో పలు కేంద్ర సాహితీ అకాడమీ పురస్కార గ్రహీతలు వారి అవార్డులను, వారి పురస్కారాలను వెనక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇలా అవార్డులు, బిరుదులు వెనక్కి ఇచ్చేయటం అవసరమా, ఇది అర్ధరహితమా అన్నది ఈరోజు మనం ప్రధానంగా చర్చిద్దాం. ఈరోజు చర్చకి మనతో పాటు ఉన్నారు శ్రీ అరవింద్ రావు గారు, మాజీ డీజీపీ ఆంధ్రప్రదేశ్కి, రచయిత, తత్వవేత్త. శ్రీ శివారెడ్డి గారు, 1990లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారు. శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, భాజపా అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ సంపాదకులు. నమస్తే అండి. అరవిందరావు గారు, ఇలాంటి ఒక ఘటన జరుగుతుంటే ఈ అవార్డులు వెనక్కి ఇచ్చేయటం అన్నది ఎంతవరకు సమంజసం అంటారు? దీనివల్ల ఎటువంటి మెసేజ్ వెళ్తుందంటారు? ఇక్కడ దాద్రి ఘటన ఒకటి, తర్వాత బొంబాయిలో జరిగినటువంటి 2 ఘటనలు, గులాం అలీ కన్సర్ట్ను వ్యతిరేకించడం అనేది ఒకటి, తర్వాత రచయిత కులకర్ణి అనేతను కూడా అతను బీజేపీకి సంబంధించినటువంటి వాడే, ఆయనకు మసిపోయడం అనేటువంటిది, ఆ రెండింటిని ఒకదాని కింద క్లబ్ చేయొచ్చు. 3వ సంఘటన
ఈ కొంతమంది కర్ణాటక ఇంకా ఒకటి 2 ప్లేసుల్లో లెఫ్ట్ వింగ్ రచయితలు అనేటువంటి వాళ్ళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తెలిసిన వ్యక్తులు వాళ్ళని చంపడం అనేటువంటిది అది ఒక 3వ సంఘటన. ఈ 3 సంఘటనలకి వ్యతిరేకంగా వీళ్ళు రచయితలు చాలా రియాక్ట్ అయినారు. పోతే ఈ సంఘటనలు ఎలా జరిగాయి, వాటి నేపథ్యం ఏంటి, దానికి కావలసినంత ప్రచారమే జరిగిందా లేక దానికి డిస్ప్రపోర్షనేట్గా ప్రచారం జరిగిందా అనేది మనం పరిశీలించాలి. దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతున్నది అనేటువంటిది కూడా మనం చూడాలి. తర్వాత రచయితలు ఈ అవార్డ్స్ రిటర్న్ చేయడం వల్ల వాళ్ళకి టోటల్ పిక్చర్ అనేటువంటిది వాళ్ళు చూస్తున్నారా లేదా, టోటల్ పిక్చర్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2 సంస్కృతుల మధ్యన చాలా సీరియస్ ఘర్షణ జరుగుతున్నదని మన అందరికీ తెలుసు. ఆ 2 సంస్కృతులు కూడా ప్రపంచాన్ని మొత్తం డామినేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాయనేది కూడా మనకు తెలుసు. వారు మనలాంటి దేశంలో మన కల్చర్ను ఏదో ఒక విధంగా డిస్ట్రాయ్ చేయడానికి రకరకాలైనటువంటి వ్యూహాల్లో ఉంటాయి. ఆ వ్యూహాల్లో ఒకటి ఏంటంటే హిందువులకి ముస్లిమ్స్కి ఎట్టి పరిస్థితుల్లో సఖ్యత ఉండకూడదు అనేటువంటిది ఒక వ్యూహం. ఉదాహరణకి మన ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం రాకముందు ఈ ప్రభుత్వం రాకూడదని ఇంటర్నేషనల్ మీడియాలో ఎన్నెన్ని ఆర్టికల్స్ రాసినారో కూడా మనందరికీ తెలుసు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా చాలా గొప్పగా దాన్ని మ్యాగ్నిఫై చేసి ఇంటర్నేషనల్గా దీనికి బాబరీ ఇన్సిడెంట్ కానీ వీటన్నిటికి కూడా ఇచ్చి చేయడం అనేటువంటిది ఇది కేవలం మన రచయితలు చేస్తున్నటువంటి వ్యూహం మాత్రమే కాదు, ఇది చాలా దీనికి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఓవరాల్ నేపథ్యం, ఒక లార్జ్ పిక్చర్ కూడా మన రచయితలు గుర్తులు పెట్టుకోవాలనేటువంటిది నా ఉద్దేశం. ఇంకొకటి మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, తెలియదు అంటే మనకు నోటీస్కు రానటువంటి విషయం, 8వ తేదీన 8th అక్టోబర్ కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ విలేజ్ ఏంటంటే మూదబిద్రి విలేజ్లో ఇన్ మంగళూరు డిస్ట్రిక్ట్. మంగళూరు డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందంటే, ఒక అతను గోవుల ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, అక్రమ రవాణా ఉంటుంది చూడండి, అక్రమ రవాణాను అడ్డుకున్నాడు అనమాట. దాని గురించి అతను ఈజ్ నేమ్ ఇస్ సమ్ పూజారి. ఆ పూజారి అనే అతని వ్యక్తి పొద్దున్నే లేచి గుడికి వెళ్తుంటే ఆయనను కొద్దిమంది వ్యక్తులు పొడిచేశారు. ఇది కేవలం అది లోకల్గా రిపోర్ట్ అయింది తప్ప ఎక్కడ నేషనల్ పేపర్లో ఎక్కడ రాలే, లోకల్ పేపర్స్లో వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చిందంటే ఆ విలేజ్ వాళ్ళు ఆవుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న వ్యక్తిని కొంతమంది వ్యక్తులు పొడిచేశారు. సో ఈ సంఘటన కనీసం లోకల్ పేపర్స్లో వచ్చింది కానీ నేషనల్ పేపర్స్లో అసలు రానేలేదు. సో డెక్కన్ హెరాల్డ్ ఆ రోజు 9th అక్టోబర్ అండ్ ఆల్సో టైమ్స్ ఆఫ్ ఇండియా లోకల్ పేపర్ కవర్ చేసింది కానీ ఎక్కడ రాలే. సో ఒక వ్యక్తి, ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏదైనా అయినప్పుడు దానికి ఎంత ప్రపోర్షన్ ఎందుకు ఇచ్చారనేటువంటిది, ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి జరిగినప్పుడు దాని గురించి టోటలీ ఇగ్నోర్ ఎలా చేస్తున్నాము. సో ఇవన్నీ కేవలం సంఘటనగా చూడాలన్నా దానికి ఎంత మ్యాగ్నిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటిది అది నిజంగా డిబేటబుల్ అండి. శివారెడ్డి గారు, మీరు ఒక అవార్డు పురస్కార గ్రహీతగా మీరు ఈ సంఘటనలు ఎలా చూస్తున్నారు? అంటే మీతో పాటు అందుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వెనక్కి ఇస్తున్నారు, అందరూ కాకపోయినా చాలామంది, దాదాపు 25 మంది ఇప్పటిదాకా అది వెనక్కి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? మీరు సమర్థిస్తున్నారా దీన్ని? నేను ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తే ప్రముఖ హిందీ కవి జ్ఞానపీఠ అవార్డు కేదార్నాథ్ సింగ్ వాక్యాలు 2-3 గుర్తొస్తున్నాయి. The wolf has been told again to open his jaws. The whole nation wants to look into his mouth. అదొక పోయంలో బిగినింగ్. ఇది 1967 ఎలక్షన్ అప్పుడు రాసిన పద్యంలో మొదటి భాగం. రెండోది, వర్డ్స్ డోంట్ డై ఆఫ్ కోల్డ్, దే డై ఆఫ్ ల్యాక్ ఆఫ్ కరేజ్. వర్డ్స్ డోంట్ డై ఆఫ్ కోల్డ్ బట్ దే డై ఆఫ్ ల్యాక్ ఆఫ్ కరేజ్. ఈ 2 పద్యాల్లో ఉన్న 2 భిన్న వాక్యాలు బహుశా నాకు దృష్టిలో మొత్తం పరిస్థితిని సమాప్తి చేస్తున్నాయి. ల్యాక్ ఆఫ్ కరేజీ లేదు ఇక్కడ. భారతదేశం మొత్తం మీద కూడా సృజన రంగంలో ఉన్నాళ్ళు, మేధావి రంగంలో ఉన్నాళ్ళు, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఉన్నాళ్ళు, ఒక ఘటన కావచ్చు, అనేక ఘటనలు కావచ్చు, ఎట్లా డిసెంట్ వాయిస్ని ఇస్తున్నారు, ఎట్లా నిరసన తెలియజేస్తున్నారు. ఇది కేవలం నేను 2 సంస్కృతుల మధ్య భాగం అని అనుకోవట్లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా, తను అనుకున్నది వ్యక్తీకరించని భావ ప్రకటన స్వేచ్ఛ, రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ బర్త్ రైట్ కింద లెక్క మనకి. దానికి అవరోధం ఉందా లేదా, దాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా లేదా, మన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనం పెచ్చరిల్లటం అనేది అది సర్వత్రా చూస్తున్నాం.
అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆహా. అది వాంఛనీయమా? కాదు కదా. అందుకని ఇప్పుడు సాంస్కృతిక రంగంలో పనిచేసేవాళ్ళు, సాహిత్య రంగంలో పనిచేసే వాళ్ళ మీద దాడులు, వ్యక్తిగత దాడులు ఓకే ఎలిమినేట్ చేయటం, లిక్విడేట్ చేయటం, ఓకే ఏ భావజాలానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఎట్లా హర్షిస్తారు, ఎట్లా ఆహ్వానిస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే అంటే ఘటనలు జరిగినవి ఎవరు సమర్థించడం లేదు, అది సమర్థించే అవకాశం ఎప్పుడు లేదు. అసలు అంటే నాగరిక సమాజంలో బతుకుతున్నాం ఒక ఘటన కాబట్టి. జరిగిందండి, ఇప్పుడు ఇప్పుడు అక్కడెక్కడో ఈ దాడి అవార్డులను వెనక్కి ఇవ్వటం వల్ల ఎటువంటి మెసేజ్ అసలు ఇస్తున్నారు అన్నది point. అవార్డు వెనక్కటం అనేది ఇస్ ఏ డిసెంట్ వాయిస్, ఓకే ఒక నిరసన తెలియజేయటం. ఓకే సాహిత్యకారులకు ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే తను ఆనర్ చేసిన దాన్ని నిరసన తెలియజేయడానికి. ఓకే మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడట్లేదు, ఓకే సైలెన్స్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ అప్రూవల్ కదా ఆహా. అని ఇవాళ మాట్లాడి ఉండొచ్చు కొంతమంది. ఓకే తన మంత్రివర్గంలో ఉన్న తను ఈ అవార్డులు వెనక్కి ఇచ్చే వాళ్ళందరి యొక్క నేపథ్యాన్ని ఎంక్వైరీ చేస్తానని అంటే ఓకే దాని అర్థం ఏమిటి? మీకు మీ మంత్రుల మీద కంట్రోల్ ఉండట లేనట్ట? ఓకే. అందుకని సాంస్కృతిక రంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ ఓకే స్వేచ్ఛకి అవరోధం కలిగేటట్టు, ఓకే స్వేచ్ఛను అరికెట్టేందుకు, స్వేచ్ఛను అడగదొక్కేట్టుకుంది ఏదన్నా జరిగితే ఓకే బహుశా అన్ని భావజాలాలకు సంబంధించిన మేధావులు నోరు విప్పాల్సిన అవసరం ఉందని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఓకే తిరిగి చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగతం. ప్రేమేందర్ రెడ్డి గారు వింటూ ఉన్నారు శివారెడ్డి గారు చెప్తున్నది. అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ మారిన తర్వాత మాత్రం జరుగుతూ ఉన్నాయి, అవి హెచ్చుమీరుతూ ఉన్నాయి అన్నది ఒక వాదన ఆయన వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరు అంటే భాజపా వైపు నుంచి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పూర్తి స్వేచ్ఛ ఈ దేశంలో ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైన యొక్క విశ్వాసం ఉన్న యొక్క పార్టీ భారతీయ జనతా. అందుకోసమే 1975లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ నిర్వహిస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ ఇలాంటి అనేక వేలాది లక్షలాది మంది అరెస్ట్ అయ్యారు. ఓకే తర్వాత నెహ్రూ గారు మాట్లాడిన మాటలకు ప్రతిస్పందనగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పార్లమెంట్లో ఆయన అన్నాడు, క్రష్ చేస్తా అంటే క్రష్ చేసే మెంటాలిటీకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా అని చెప్పాడు. ఓకే అటువంటి చరిత్ర, అటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్న యొక్క పార్టీ. ఓకే ఇవాళ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ద్వందంగా ఖండించారు. ఓకే ఆయన చెప్పాడు, హిందువులపైన ముస్లింలు పోరాటం చేయడం కానీ, ముస్లింలపైన హిందువులు పోరాటం చేయడం కానీ కాదు. అందరం కలిసి పేదరికం, హిందువులు ముస్లింలు కలిసి పేదరికం పైన పోరాటం చేస్తాం. ఇంతటి ఒక ఉదాత్తమైన, ఒక అద్భుతమైన యొక్క ఆలోచనను ఇవాళ ప్రజల ముందు పెట్టి దేశాన్ని ఒకటిగా చేసి ముందుకు తీసుకుపోతున్న సమయంలో ఈరోజు దాద్రి సంఘటన చాలా దురదృష్టకరం అని చెప్పి ఆయనే, దాంతో పాటుగా బాంబేలో జరిగిన ఒక సంఘటన, బ్యాక్గ్రౌండ్ మేమందరం కూడా అంటే వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తారని ఒక కేంద్రం అంతా అంటూ ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు వారన్నట్టు మాట్లాడే స్వేచ్ఛ ఉన్న ఒక మంత్రివర్గ సహచరునికి కూడా మాట్లాడే స్వేచ్ఛని ఇవ్వాలి. అంటే అన్నిటిని అణిచివేస్తామా అనేది సరైనది కాదు. వాళ్ళ అవార్డులను వాళ్ళు వెనక్కిస్తామని చెప్పారు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తా అంటూ ఎంతవరకు అది కరెక్ట్? నేను అనేది ఏంటంటే ఇవ్వగలిగే స్వేచ్ఛ వారికి ఉండొచ్చు. ఓకే ఇప్పుడు ఆ ఒక్క మంత్రి ఆయన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు, అది మొత్తం ప్రభుత్వం యొక్క అభిప్రాయమో లేకపోతే ఏదో జరిగిపోయింది అనేది, నేను అనేది ఎంక్వైరీ చేసినంత మాత్రాన జరిగేదేమీ లేదు. ఇప్పుడు కానీ ఇక్కడ ఒక విషయం, దాద్రిలో జరిగిన యొక్క సంఘటన దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు దాన్ని నరేంద్ర మోడీ గారికి ఆపాదించి, భారతీయ జనతా పార్టీకి ఆపాదించి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఆపాదించి, నేననేది అక్కడ ఒక సాహిత్యకారుడు మరణిస్తే ఒక సాహిత్యకారులు బయటకు వచ్చి ఇది వెనకకి ఇచ్చారనుకోండి, మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి యొక్క కోణం కనిపిస్తుంది, అట్లా నేను స్పందించొద్దు అనడం లేదు. ఎలాంటి కోణం కనిపిస్తుందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీని, ఈ దేశంలో అటువంటి యొక్క భావజాలాన్ని టోటల్గా ఎరాడికేట్ చేయాలి, దీన్ని బదనాం చేయాలి ప్రపంచం మొత్తంలో అనే ఒక కుట్ర జరుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇవాళ వామపక్ష భావాలు ఉన్న యొక్క వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఇటువంటి ఒక డిసిషన్స్ తీసుకుంటున్నారనే సర్వత్రా కనిపిస్తున్న ఒక విషయం. శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని వద్దని ఎవరు అనడం లేదు, బట్ అది ఎందుకు జరుగుతుంది అనే దానికి వారు చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారు, దీంట్లో ఒక పొలిటికల్ యాంగిల్ ఉందంటారా అసలు నిజంగానే, లేదా ఇది ఒక స్పెక్యులేషన్ అంటారా? పొలిటికల్ యాంగిల్ ఉందేమో అని అందరూ కూడా భుజాలు తడుగుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఓకే,
ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం లేదు. నేను పొలిటికల్, నాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పడం కూడా ఒక రాజకీయమే. ఓకే. అందుకని ఈ వ్యవస్థలో ఇది రాజకీయం, ఇది రాజకీయం కాదు అని చెప్పే వాదన ఉందే, ఓకే, అది డిఫెన్స్కి సంబంధించి. ఓకే. ఇది వాదన లేకపోయినప్పుడు వచ్చేటటువంటి వాదన ఇది. ఓకే. ఇవాళ జరుగుతున్న ఘటనలు అందరూ ఖండం చేస్తున్నారు, వెనక ముందు. ఆఫ్ కోర్స్. అంతే తప్ప వెనక ఎందుకు జరుగుతున్నాయన్న భావన రాకూడదా? చర్చించకూడదా? అధికారంలో ఉన్న పెద్దలు ఏమిటి సీరియల్ కిల్లర్స్ అనే ఆ యోచన రాకూడదా? అంటే సీరియల్ కిల్లింగ్ జరిగిందంటారా? అంతేగా, ముగ్గురు మేధావులు చచ్చిపోయారు. సో దాని మీద సీరియల్ కిల్లింగ్స్. సో దాని మీద అంటే ఇవి ఎవరు చేశారన్నది ఒక వాదన, అంటే దానికోసం ఒక ఎంక్వైరీ వేయటం మీద ఫోకస్ చేయకుండా ఈ అకాడమీ అవార్డులు వెనక్కి ఇచ్చేయటం వల్ల ఖచ్చితంగా ఇది భావ ప్రకటనకు హేతువాదానికి ఎవరిని చంపింది? మీరు ఎవరినో ముసుగులో చంపుతున్నారు? ఏ సంస్థ చంపుతుందో ఐడెంటిఫై చేసింది కదా ప్రభుత్వము. ఎందుకు బ్యాన్ చేయటం లేదు? ఎందుకు ముందుకు రావటం లేదు? పోలీస్ వ్యవస్థ, కేంద్ర పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ బ్యాన్ చేయమని చెప్పినా ఎందుకు వెనకాడుతున్నారు? అంటే ఇప్పుడు అకాడమీ అవార్డులు ఎవరైతే వెనక్కిస్తున్నారో, నేను చెప్పేది శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు అకాడమీ అవార్డులు ఎవరైతే వెనక్కిస్తున్నారో దాదాపు 20-25 సంవత్సరాల ముందు నుంచి తీసుకున్న వాళ్ళే ఇందులో లిస్టులో ఉన్నారు, చాలా సంవత్సరాల క్రితం. సో ఈ 20-25 సంవత్సరాల్లో ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేదన్నది వాళ్ళ ఉద్దేశమా? ఎందుకంటే 2009, 2005, 2009 మధ్య మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే దాదాపు ప్రతి సంవత్సరం యావరేజ్లో ఇండియాలో 130 మంది కమ్యూనల్ రైట్స్లో చనిపోవటం అన్నది దట్స్ ఎ స్టాటిస్టిక్స్. ఓకే. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ అవార్డు గ్రహీతలకు ఎవరికి కూడా అది తప్పుగా అనిపించలేదా? ఈ పని అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? 130 మందిని చంపినప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ గొంతు మూగబోయిందంటారా? చెప్పలేదా? ఎవరికి కారకులు ఎన్ని ఎంక్వైరీస్ బయటకు వచ్చినాయి? ఏం యాక్షన్ తీసుకున్నాయి ప్రభుత్వాలు? గత ప్రభుత్వం ఏం పనిచేసింది? ఈ ప్రభుత్వాలు ఏం పనిచేస్తున్నాయి? గత ప్రభుత్వాలు ఎంక్వైరీ వేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ని అడగండి ఏం చర్య తీసుకున్నారో. అంటే అప్పుడు కలగని స్పందన ఇప్పుడు మాత్రం ఎందుకు కలుగుతుంది అన్నది ప్రధానమైన ఏమిటంటే, ఇవాళ జరుగుతున్న సంఘటనలని ఎందుకు జరుగుతున్నాయన్న ఆలోచన చేయబాకండి. ఓకే. ఎందుకు జరుగుతున్నాయన్న ఆలోచన చేయబాకండి. గతంలో ఈ దేశాన్ని పరిపాలించిన ఒక వ్యక్తి ప్రతిదానికి ఒక ఇది చెప్పేవాళ్ళు, ఫారిన్ హ్యాండ్. ఇప్పుడేమొస్తుందంటే వామపక్షాలు, కమ్యూనిస్టులు. ఓకే. చెప్పండి, పర్వాలేదు, కారణాలు ఏమైనా చెప్పండి. ఆ వైపు మళ్ళీ నేనండి ఇది మన కన్సర్న్ ఏమంటే, ఒక హ్యూమన్ మానవత్వానికి కన్సర్న్ ఏమిటంటే, ఎందుకు వరుసగా ముగ్గురిని హేతువాదుల్ని చంపాల్సి వచ్చింది? ఓకే. వారేమైనా యాక్టివ్గా ఉన్నారా? వారేమైనా బయటికి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారా? ఎందుకు ఈ రకమైనటువంటి మత ఘర్షణలకు దారి తీసేటటువంటి వ్యవస్థ డెవలప్ అవుతుంది? ఏ రకంగా? నేను ఒక్కటే, ఇవాళ ప్రధానమంత్రి చెప్పారు మాకేం సంబంధము అన్నారు, ఖండించారు, ఆలస్యంగానైనా ఖండించారు, బాగుంది. రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడటం, అరుణ్ జైట్లీ గారు మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడటం అనేది ఖచ్చితంగా జరిగింది. మాకేమి సంబంధం? మోదీ మాత్రమే మాట్లాడలేదు అన్నది ప్రధానమైన విమర్శ. సహజంగా ఈ దేశ అధిపతి రాష్ట్రపతి నోరిప్పాడు పరోక్షంగా. ఈ దేశానికి ప్రత్యక్షంగా మాట్లాడే ప్రధాని వచ్చారు కాబట్టి ప్రతిదానికి మాట్లాడాలా అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది మనకి. ప్రధానమంత్రి నా భావన ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మాకేమి సంబంధము అని ఒక ప్రధానమంత్రి ఎలా 125 కోట్ల ప్రజలకి అధిపతి. ఇది మా దగ్గర జరగలేదు, కర్ణాటకలో జరిగిందంటే ఆ ప్రభుత్వాన్ని అడగండి. శివరెడ్డి గారు, అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత సామూహికంగా ఒక గళం విప్పిన సందర్భం మనం చూడలేదు. అప్పటికి ఇప్పటికి తేడా ఏం జరిగింది అంటారు? అంటే మన స్టాటిస్టిక్స్ మాట్లాడితే అంటే కమ్యూనల్ రైట్స్ జరుగుతూ ఉన్నాయి అన్నది వాస్తవం. ఓకే. ఎప్పుడూ లేనంతగా ఇప్పుడేమన్నా వాక్ స్వాతంత్రం మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద కుపాదం మోపడం జరుగుతుందా? ఓకే. ఒక మంత్రి అన్నాడు కాబట్టి నాకు బాధ్యత లేదనుకోవటం మంచిది కాదు కదా. ఓకే. అవార్డులు తిరిగిచ్చే వాళ్ళంతా కమ్యూనిస్టులు కాదు, లెఫ్టిస్టులు కాదు. మీరు వెరిఫై చేసుకోండి. ఓకే. వాళ్ళ నేపథ్యాలను వెరిఫై చేస్తాం, ఎంక్వైరీ చేస్తామంటే అర్థం ఏమిటి?
ఆ లెక్కొస్తే ఈ మంత్రుల నేపథ్యాలను ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా? ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళ నేపథ్యాలను తీయమనండి. ఓకే, అంటే నేపథ్యాల విషయాన్ని కాస్త ప్రజలే- పక్కన ప్రజలే పెట్టి ఎంక్వైరీ ప్రస్తుతానికి చేస్తారు. ప్రజలు ఒక్క నిమిషం. చేసుకోమనండి. శివారెడ్డి గారు. మంత్రి అన్నాడు శివారెడ్డి గారు. ప్రజలు చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. ప్రజల వేటు ఉంటుంది. మంత్రి అంటాం, బాధ్యత కలిగిన సాంస్కృతిక రంగానికి సంబంధించిన మంత్రి ఈ అవార్డులు తిరిగిచ్చే వాళ్ళ నేపథ్యాన్ని ఎంక్వైరీ చేస్తాను అంటాం అనేది మామూలు విషయం సరే, కాదు. అంటే ఆ విషయాన్ని ప్రస్తుతానికి కాసేపు పక్కన పెడితే, చెప్పండి మీకేంటి. ఇప్పుడు ఈ 25 మంది వెనక్కి ఇవ్వటం దాన్ని మించిన నిరసన ఇంకొకటి లేదా? ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ ఏం ప్లాన్? అదే అడుగుతున్నా, అంటే అదే ఉత్తమ నిరసన, ఇంకేదైనా నిరసన ఉండే అవకాశం ఉందా? వాళ్ళు మేధావులు, కవులు, రచయితలు, ఓకే. వాళ్ళకి అందుబాటులో ఉన్నది ఏ విధంగా నిరసన తెలియజేయాలి, డిసెంట్ వాయిస్ చేయాలనేది మామూలు వాళ్ళు కాదుగా రిటర్న్ చేసింది. 9th సైకిల్ దగ్గర నుంచి వాజ్పేయి దగ్గర నుంచి వీళ్ళంతా మేధావులు ఇప్పుడు దాకా. అంటే లిటరేచర్లో స్టాల్వర్డ్స్ మరి లిటరేచర్లోనే అంతా లిటరేచర్ సంబంధించే చర్చ అంతా అక్కడ మొదలైంది. అసలు ఓకే, వాక్ స్వాతంత్రం ఉందా లేదా, ఓకే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా. ఓకే. అరవిందరావు గారు, ఇప్పుడు అంటే ఈ నిరసన తెలపడంలో తప్పే ఉంది, మాకు వాక్ స్వాతంత్రం లేదా అన్నది ప్రధానంగా ఆయన అడుగుతున్నారు, మీరేమంటారు? మొట్టమొదటిగా ఈ 3 సంఘటనలు మనం ఖండించాల్సిందేనండి. 3 కాదు, 4వ సంఘటన కూడా. ఏదంటే బెళ్ళారిలో మంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఎందుకంటే దాద్రి లాంటి ఇన్సిడెంట్ నాకు తెలిసి నేను పోలీస్ ఆఫీసర్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్నేళ్ల సర్వీస్లో. బీఫ్ తిన్నందుకు ఒక వ్యక్తిని చంపడం అనేటువంటిది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నేషనల్ స్టాటిస్టిక్స్లో ఎక్కడ ఉందేమో తెలియదు. పోతే అప్పుడప్పుడు కౌ స్లాటర్ను వ్యతిరేకించినటువంటి వాళ్ళని అప్పుడప్పుడు చంపిన సంఘటనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఆ 4 వెలుగులోకి వచ్చి దాన్ని అసలు బయటికే రాదు అది అసలు. సో కాబట్టి ఈ 4 సంఘటనలు కూడా మనం ఈక్వల్గా ఖండించాలి. 4 సంఘటనలు కూడా ఈక్వల్గా ఖండించాలి. ఎందుకంటే దాద్రి సంఘటన అనేటువంటిది చాలా తప్పది. ఎందుకంటే ఈ గోవు అనేటువంటిది మనకి ఇన్ని వేల ఏండ్లుగా పల్లెల్లో మన ఎస్సీలు ఇట్లాంటి వాళ్ళు తింటూనే ఉన్నారు, పల్లెల్లో తింటూనే ఉన్నారు. తర్వాత ఇన్నేళ్లుగా మనం తప్పుపట్టింది ఈరోజు సడన్గా తప్పుపట్టి ఒక 10% జనాభాని మీరు ఏదో ఇది చాలా అన్యాయం చేస్తున్నారు అంటాము. ఇది నిజంగా రాజకీయంగా కూడా అది మంచి దృష్టి కాదని నేనే మన మిత్రులతో చెప్తుంటా. రాజకీయంగా కూడా ఇట్ మే నాట్ ఎ గుడ్ ఐడియా అని. పోతే కమింగ్ బ్యాక్ టు దిస్ మీ క్వశ్చన్, మీ ప్రశ్నకి, ఈ వీళ్ళు రచయితలు వీటిని పురస్కారాలను వాపసు ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు దాన్ని ఒక పద్ధతిలో ఒక యాంగిల్ నుంచి చూడొచ్చండి. ఏంటంటే ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి నేపథ్యాన్ని కూడా అంతో ఎంతో తప్పు పడతారు. ఆ వ్యక్తి ఫలానా అది కూడా కొన్ని సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఆ పార్టీ వాడు తప్పు చేస్తే కొంచెం దాన్ని లైట్గా తీసుకుంటారు. ఇంకొక పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తరపున గాను వాళ్ళ సింపథైజర్స్ కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు చాలా మ్యాగ్నిఫై చేస్తారు. అందుకని నేను ఇంతకు ముందే అన్నాను, ఇప్పుడు ఈ పార్టీ పవర్లోకి రాకూడదని చెప్పని అంతర్జాతీయంగా దాన్ని వారు అన్నారు, అంతర్జాతీయ కుట్రారైన వాళ్ళని. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దాన్ని మనం లేదనుకుంటే కానీ అది చాలా మన అమాయకతే అది. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ అబౌట్ ది ఇంటర్నేషనల్ క్లాషెస్ కాదు, వాళ్ళ కాన్స్పిరసీ ఇన్ ది సెన్స్ ఈ చిన్న దేశాలను ఏ విధంగా బ్రేక్ చేయాలి. ఈ మధ్యనే వచ్చిన బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకం చూడండి, దానిలో లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఈస్ దేర్. దానిలో రైటరు ఇంకా చాలామంది రైటర్స్ ఏ విధంగా వేరే దేశాల నుంచి ఏ విధంగా లాభాలు పొందుతున్నారు అని కూడా రాశారు. దానిపైన కనీసం ఎవరు కోర్టుకు కూడా వెళ్ళలే. ఒక పర్టికులర్ రైటర్ హ్యాజ్ రిసీవ్డ్ $1 million అని కూడా ఆయన రాశాడు. దట్ రైటర్ హ్యాస్ నాట్ గాన్ టు కోర్ట్. సో అంతర్జాతీయంగా ఇది మన సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలి, మన దేశాన్ని విడగొట్టి ఎప్పుడూ హిందువులకి ముస్లిమ్స్కి క్లాషెస్ పెడితే తప్ప ఈ దేశాన్ని వీకన్ చేయలేము. ఎందుకంటే ఈ వీకన్ చేయాలంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అసలు రాకూడదు. సో కాబట్టి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇది ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మోడీ, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ బీజేపీ అనేటువంటి దీన్ని బట్టి రావడం అనేటువంటిది, దీనివల్ల మెసేజ్ ఏం పోతుందంటే హిందువు అనేటువంటి వాడు ఒక పెద్ద ఫ్యాసిస్టు, మనందరిపైన మచ్చబడుతుంది. హిందువు అనేటువంటి వాడు ఒక పెద్ద ఫ్యాసిస్టు, గోమాంసం తినేవాడిని భారతదేశంలో చంపుతారు. ఇంటర్నేషనల్ మీడియాలో ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ పర్సెప్షన్ ఏ విధంగా ఉంటుంది, హిందూ అనేటువంటి వాడు వీడు ఒక ఫూలు, వీడు ఒక మూర్ఖుడు, వీడు ఒక ఫ్యాసిస్టు, గోమాంసం తినేవాడిని చంపుతాడు అని మన అందరిపైన కూడా ఒక రకమైనటువంటి ఇది పడుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. అది వైలెన్స్కి కూడా దారి తీయచ్చు. మన దేశంలో ముస్లిమ్స్ మరికి ఇంకొంచెం దూరం అయ్యే ప్రమాదం ఉన్నది, వాళ్ళు మనపైన ఇంకొంచెం ద్వేషం పెట్టుకునే ప్రమాదం ఉన్నది. ఉదాహరణకి ISIS హ్యాస్ ఆల్రెడీ గివెన్ స్టేట్మెంట్. ఈ దాద్రి ఇన్సిడెంట్ తర్వాత ISIS మేము ప్రతీకారం తీర్చుకుంటాం మోడీ పైన అని చెప్పి వాళ్ళకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. శివారెడ్డి గారు, అయ్యా
ఈ జరిగిన ఘటనల మీద అంటే దాద్రి ఘటన మీద అఖిలేష్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మిగిలిన ఈ రచయితల హత్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రభుత్వాలు కమిటీలు వేయడం జరిగింది. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నది కూడా చెప్తున్నారు. అండ్ మోడీ, రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా వీటికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుందన్న చెప్తున్నారు. వీటిని విశ్వసించే అవకాశం ఇప్పుడు లేదా? అంటే జస్టిస్ డిలేడ్, ఓకే, ఈ జస్టిస్ డినైడ్ అని ఒక వాక్యం. ఓకే, ఇంత జరిగిన తర్వాత, ఇంత అల్లకల్లోలం, ఇంత సంచలనం జరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడటం అనేది. కానీ దర్యాప్తు ఎప్పుడూ మొదలైంది కదా శివారెడ్డి గారు. అంటే హత్యలకు సంబంధించిన దర్యాప్తులు వారాల్లోని రోజుల్లోని జరగడం ప్రాక్టికల్ గా జరగదన్నది మనకు కూడా తెలుసు. అది కాదండి, దర్యాప్తులు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే, ముఖ్యమైన అంశం ఏంటి, మనం నేను అనుకోవటం ఈ చర్చ మొత్తం కూడా దేని మీద కేంద్రీకరించిద్దంటే రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ టు రైట్. మెయిన్గా ఆ ఎక్స్ప్రెషన్ తప్పనది అభిప్రాయాలు. శివారెడ్డి గారు, ఇప్పుడు మన ప్రధానమైన చర్చ రైట్ టు ఎక్స్ప్రెస్ అంటే అది కరెక్టా కాదా అని కాదు, అదే కదా. దానికంటే బెటర్ ఇంకేమన్నా ఉందా నిరసన? ఏటా బెటర్ అంటే వాళ్ళు పర్సనల్గా కానీ లేకపోతే సంఘాలకు కానీ ఏమైనా చూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి అందుబాటులో ఉంది. ఒక కవి రచయితని ఆనర్ చేశారు, సాహిత్య అకాడమీ ఆనర్ చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం లేదు భారతదేశ ప్రభుత్వం ఆనర్ చేసినట్లు లెక్క. ఓకే, వాళ్ళు నిరసన తెలియజేయటానికి ప్రస్తుతం జరుగుతున్న ఘటనల మీద వాళ్ళ నిరసన తెలియజేయటానికి అంటే ఎన్నుకున్న మార్గం అది కరెక్టా కాదా? అవార్డు ఇచ్చింది అంటే సాహితీ ప్రపంచంలో ఒక ఉన్నత స్థానం మీరు చేరుకున్నారన్న విషయం మీద అవార్డు ఇచ్చారు కదా. సో దానికి ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీకి సంబంధించింది కానీ లేకపోతే ఒక పార్టీకి సంబంధించింది కానీ అయితే కాదు కదా. ఖచ్చితంగా నేను స్పెసిఫిక్ కమ్యూనిటీ పార్టీకి సంబంధించిన మాటలు మాట్లాడట్లా. ఒక వ్యక్తి ఒక ఉన్నత శిఖరానికి చేరిన తర్వాత నువ్వు ఆనర్ చేసినప్పుడు, అతను పలానా దానికి ప్రమాదం జరుగుతుందని అనుకున్నప్పుడు నిరసన తెలియజేయటం అనేది డెమోక్రటిక్ ప్రాసెస్. టాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఉన్న అవార్డులు, బిరుదులు ఇలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఏమైంది ఏమి ఇచ్చుకుంటూ పోతే సాహితీ ప్రియులకు దీంట్లో సాహితీ ప్రియుడు ఫ్రీడమ్ మీకు ఇచ్చిన అవార్డు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీ పనితీరుని గుర్తించి ఇందులో ఒక ఉత్కృష్టమైన స్థానం చేరారు. సాహిత్య అకాడమీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. కాంగ్రెస్ ఉండొచ్చు, నెహ్రూ గారు స్టార్ట్ చేశాడు దాన్ని, అది కాదు ప్రశ్న. కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానం అయ్యే ఉంటుంది కదా. అనుసంధానం బట్ ఇది ఇవ్వచ్చు కదా, ఫండ్స్ ఇవ్వచ్చు, బట్ వర్కింగ్ ఈజ్ డిఫరెంట్, హైలీ డిఫరెంట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకడు అవార్డును తిరిగి ఇచ్చేయటం అని ఇవ్వకపోవటం అనేది వాడి వ్యక్తిగత విషయం, వాడు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు బహుశా ఎంత ఎత్తున ఎంతమంది అవార్డులు తిరిగి ఇవ్వటం కానీ ఎంత కదలికలు కానీ గతంలో ఎప్పుడు జరగల. అంటే దేర్ ఈజ్ ఏ థ్రెట్ టు ఎక్స్ప్రెస్. భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక ప్రమాదం ఏర్పడుతుంది, గంటకలు మోగుతున్నాయి అని అనుకున్నారు వాళ్ళు. ఓకే, తిరిగేసి ఇచ్చేసినందులో ఏం జరిగిద్ది అంటే ఇప్పుడు ఏం చేస్తే ఈ 25 మంది వెనక్కి తీసుకునే అవకాశం ఉంది? ఎందుకు అక్కర్లేదు, తీసుకోవాలి. అంటే వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్? నేను యాజ్ ఎ పర్సనల్గా ఐ మే సెండ్ ఇట్ బ్యాక్ టుమారో, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇండివిజువల్స్గా ఇంతమంది 27 ఏళ్ళు 8 ఏళ్ళు అయ్యింది కదా, ఇంతమంది తీసుకుని అందరు ఇచ్చి ఇవ్వలేదు కదా, ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్. కదలిక మొదలయ్యింది. ఓకే, సాహితీ లోకం కానీ మేధావి లోకం కానీ నిర్జీవంగా లేదు, నిద్రపోవటం లేదు. బలాన్ దానికి రియాక్ట్ అవుతున్నారు. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఘటన ఏదైనా సరే రియాక్ట్ అవుతున్నారు. ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారంగా 41 మెంబర్స్. ఓకే, సంఖ్య పెరిగిందండి. ఏమండి, ఒక పద్మశ్రీ కూడా వెనక్కి వెళ్ళటం జరుగుతుంది, అది కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మిగిలింది అంతే, అది కూడా వచ్చింది ఎప్పుడు నిజం. అందుకని ఇవ్వకపోవటం అనేది వాడి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయానికి సంబంధించింది. ఇచ్చినందు వీళ్ళు ఏం జరిగింది, ఒక నిరసన తెలియజేయటం. ఓకే, ఒబామా వచ్చినప్పుడు మన వాళ్ళు అరుంధతి రాయి నిరసన తెలియజేసింది. నిరసన తెలియజేసినప్పుడు ఏం జరిగిద్దమ్మా, ఒబామా రాకుండా ఉంటాడా? ఒబామా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ డిసెంట్, రికార్డ్ అవర్ డిసెంట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఒక్క నిమిషం, ఇదే విషయం మీద స్వామి పరిపూర్ణానంద మనకి లైన్లో ఉన్నారు. స్వామీజీ దీని గురించి ఏమంటారో చూద్దాం. స్వామి నమస్తే అండి. నమస్తే. ఈ చర్చను ఫాలో అవుతుంటారు మీరు. ఈ అవార్డులు వెనక్కి ఇవ్వటం అన్నది ఇప్పుడు ఎంతవరకు సమంజసం అన్నది ఈరోజు ప్రధానంగా మనం చర్చిస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? ఇక్కడ వరుసగా కొంతమందిని చంపడము అని అంటే అది సాహిత్యాన్ని చంపడం. వ్యక్తి ఎప్పటికైనా చచ్చిపోతాడు. ఓకే,
కానీ వ్యక్తిలో దాగున్న ఒక సాహిత్యాన్ని చంపడం అనేటువంటిది ఒక సారస్వత్యానికి చేసేటువంటి పెద్ద ద్రోహం అది. అది లెఫ్టిస్టా, రైటిస్టా, మిడిలిస్టా, సెంట్రిస్టా, రాంగిస్టా పక్కన పెడతాం. ఒక సాహిత్యం అనేది ఒక కలం నుండి పెళ్ళుమికే ఒక సాహిత్యము, సారస్వత్యం. దాన్ని చంపే హక్కు ఎవరికీ లేదు. ఒక విఘ్నత కలిగి ఉన్నటువంటి, చదువుకున్నటువంటి, సంస్కారం ఉన్నటువంటి ఈ సమాజంలో ఎస్పెషల్లీ భారతదేశానికి లిటరసీ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. మనం గమనిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర, ఈ వరుస క్రమంలో 1, 2, 3, 4 సంఖ్యలు వేసుకుంటే తెలంగాణ, ఇవన్నిట్లో కూడా లిటరసీ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని వెనకబడ్డ రాష్ట్రాలున్నా దక్షిణాది రాష్ట్రాల్లో లిటరసీ పర్సంటేజ్ అనేది చాలా హైయెస్ట్ పొజిషన్ లో ఉంది. ఇలాంటి సాహిత్య రంగాన్ని ఈరోజు అవమానపరచడం అని అంటే, మనం యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత అని మనం తెల్లని వస్త్రం కట్టుకున్న సరస్వతి దేవికి మనం ఎర్రని రక్తపు మరకలు అంటించడం అని అంటే దాన్ని ఎవరు హర్షించరు. కానీ నా అభిప్రాయం ఏంటంటే, సాహితీవేత్తలకి ఏదైతే కేంద్ర సాహితీ అవార్డు ఇవ్వబడిందో అది ఒక రాష్ట్రపతి ఇచ్చింది కాదు, లేదా ఒక ప్రధాని ఇచ్చింది కాదు. 120 కోట్ల మంది భారతీయుల యొక్క హృదయ స్పందనగా వాళ్ళ యొక్క సారస్వత్యాన్ని గౌరవించి ఇచ్చినటువంటి పురస్కారం. అలాంటి సాహిత్య రంగంలో 3 చంపారు, 4 చంపారు అని అంటే ఈ సాహితీవేత్తలు కళాన్ని వాళ్ళకి సమర్పించినట్టే. సాహితీ అవార్డుని ఇచ్చేసామనంటే వాళ్ళ కళాన్ని కింద పడేసినట్టే. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక దేశాన్ని రక్షించేటువంటి సైనికుడు ఏ విధంగా ఒక చిన్న కారణం చేత లేదా ఒక పెద్ద కారణం చేత యుద్ధం ముప్పు పొంచి ఉందనంటే దేశానికి, తన ఆయుధాన్ని అక్కడ కింద పడేసి తిరిగి వచ్చేసాడు అని అంటే ఎలాగైతే దేశానికి అరిష్టము, అలానే ఇప్పుడు ఒక సాధువుగా ఎవరైనా 2, 3 స్వామీజీలను చంపారని నేను కూడా సన్యాసం తీసేస్తాను, సన్యాసం తిరిగి ఇచ్చేస్తాను అని అంటే ఎలాగైతే ఈ వ్యవస్థకి ఒక ముప్పు వస్తుందో, ప్రమాదం ఉంటుందో, అలాగనే సాహితీవేత్తలు కూడా సాహిత్య అకాడమీని తిరిగి ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి బలమే వాళ్ళ కలం, వాళ్ళకి బలమే వాళ్ళ గళం. ఒక సాహితీవేత్తకు బలం ఏంటనంటే చెయ్యి కాదు, లేదా కాలు కాదు, వాళ్ళకి కూర్చొని కూడా ప్రపంచాన్ని కదపొచ్చు. మనందరం చూసాం, మన భారతదేశము ఎప్పుడైతే బ్రిటిషర్ల చేత దాడి చేయబడిందో, లేదా ఎప్పుడెప్పుడు ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడిందో, ఇప్పుడంటే సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నాం, అది కూడా ఒక సాహిత్యం, దాన్ని కూడా సాహిత్య రంగంగా నడిపించాం. కాబట్టి నా అభిప్రాయం వ్యక్తిగతంగా అని కాదు, నా ఆత్మీయమైన అభిప్రాయం ఏంటంటే, సాహిత్య అవార్డుని తిరిగి ఇవ్వడం కాకుండా, ఆ సాహిత్య అవార్డుని మీద దృష్టి కాకుండా వాళ్ళ కళాన్ని, వాళ్ళ గళాన్ని ఒక బలంగా చేసుకో. ప్రతి వ్యక్తిలో ఇది నింపగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి గౌరవం వస్తుంది. అటువంటి సాహితీవేత్తల్ని గౌరవించాలి, వాళ్ళని మనం సన్మానించాలి. మనకు భారతీయ వాంగ్మయాల్లో కూడా ఎప్పుడు పూర్వపక్షము, సిద్ధాంతం అని 2 పక్షాలు ఉంటాయి. పూర్వపక్షమే ఉండకూడదు, మొత్తం తీసిపారేస్తామని అంటే సిద్ధాంతానికి విలువ లేదు. ఎప్పుడు శంకర భాష్యం చదివినా, ఏది చదువుకున్నా ఎప్పుడు 2 పక్షాలు ఉంటాయి. 2 పక్షాలు కాకపోతే 4 పక్షాలు ఉండనివ్వండి. ఒక పక్షం స్థిరంగా నిలబడాలి అని అంటే, స్థిరంగా నిలబడగలిగే పక్షానికి ఆ దమ్ము, ధైర్యం కావాలి. అది చంపడంతో అవ్వదు. కాబట్టి ఇటువంటి అంశాల పట్ల సాహితీవేత్తలందరూ కూర్చుని ఒక మేధా మదనం జరిపి దీన్ని ఎలా నిలుపుకోవాలనేటువంటి ఆలోచన ధోరణిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దీని పట్ల రాజకీయ నాయకులు కూడా కరెక్ట్ గా స్పందించాలి. ఇందాక వారు ఒకరు అన్నారు, మన చివరిగా కూర్చున్నటువంటి శ్రీనివాస్ గారు ఎవరో చివరిన అనలిస్ట్ అద్భుతమైన ఒక మాట అన్నారు. ఈ రోజు రాజకీయం మొత్తం అన్నింటిలో దిగిపోయింది. నేను రాజకీయం మాట్లాడినంటే కుదరదు, ఎందుకంటే ఆధ్యాత్మికలో రాజకీయం దిగిపోయింది, ఆశ్రమాల్లో రాజకీయాలు దిగిపోయాయి, గుళ్లల్లో రాజకీయం దిగిపోయింది, క్రికెట్ లో రాజకీయం, ఆటలు, క్రీడలు, వంటలు, ఇంట్లో ఆడవాళ్ళు, మొత్తం అసలు రాజకీయం ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఈ రాజకీయము సర్వోపగతము అన్నట్టుగా అన్నిట్లో రాజకీయం దిగిపోయింది. ఏది మాట్లాడినా రాజకీయంగానే. కాబట్టి వారన్నట్టు మడిగట్టుకుని కూర్చోవడం, ఈ రోజు గిరిగీసుకుని కూర్చోవడం కాకుండా ప్రతి పౌరుడు 120 కోట్ల మంది తన బాధ్యతగా భావించగలగాలి. అప్పుడే ఈ దేశాన్ని మనం కాపాడుకోగలం. థ్యాంక్ యూ స్వామి. మహేందర్ రెడ్డి గారు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సాహిత్యకారులు స్పందించొద్దనే ఒక అభిప్రాయం ఎవరికి లేదు. అంటే వాక్ స్వాతంత్రాన్ని మీరేమీ అడ్డుకొట్టవేయట్లేదు. ఎట్టి పరిస్థితిలో అసలు స్వతంత్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పోరాటం చేసేది, ప్రజా స్వేచ్ఛ కోసం పోరాటం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కటే ఏమిటంటే, ఈ సంఘటనకు భారతీయ జనతా పార్టీకి
ఈ సంఘటనకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎందుకు లింక్ పెడుతున్నారు? ఓకే, మీరు సంఘటన జరిగింది కర్ణాటకలో జరిగితే ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఉత్తరప్రదేశ్లో జరిగితే ఆడ లోకేష్ ప్రభుత్వం, సెక్యులరిస్టులు అని చెప్పుకునే యొక్క లోకేష్ ప్రభుత్వం. మీరు లోకేష్ ప్రభుత్వాన్ని ఏమనడం లేదు, కర్ణాటక యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనడం లేదు, కేంద్రంలో ఎంత ఒక ఉదాత్తంగా స్పందించిన యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని హిందువులు ముస్లింలు కలిసి పేదరికం పైన పోరాటం చేయాలనే యొక్క భావనతోని ఈ దేశంలో ఒక మార్పు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచన చేస్తున్న దీన్ని ఎందుకు దీనికి లింక్ పెడుతున్నారని. ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి గతంలో, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ సాహిత్య ఇప్పుడు ఇవ్వద్దని నేను అనడం లేదు, కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఏమిటి దీనికి బ్యాక్గ్రౌండ్? ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి ఈ దేశంలో, జరిగినప్పుడు ఇవ్వలేదు. తర్వాత ఇవాళ 2 ప్రభుత్వాలు అక్కడ డిఫరెంట్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యొక్క ప్రభుత్వాలు లేవు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ ప్రభుత్వాలను పల్లెత్తు మాట అనకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారినే అనడం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం రావడం కానీ ఇది మనగలగడం కానీ ఇది ఉండకూడదనే యొక్క అభిప్రాయంతో ఉన్న వాళ్ళ అనే ఒక అనుమానం కలుగుతుంది. రెండోది, ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశం యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకొని జమ్మూ కాశ్మీర్లో ఒక గతంలో కొంత వేర్పాటువాదులతో సంబంధాలు ఉన్నాయనే ఒక అపవాదం ఉన్నటువంటి యొక్క ముఫ్తీ మొహమ్మద్ సయీద్తో కూడా ఇవాళ కలిసి పనిచేస్తున్నారు. మీరు ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఈ విధంగా నిందించగలుగుతారు? ఇవాళ శ్రీనివాస్ రెడ్డి ఇవాళ అంటే కావాలని ఇది ఒక కుట్ర జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు నవ్వుతున్నారు. నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే గలాలు విప్పే వాళ్ళకి ఏం చేయాలి ఇంతకన్నా అంటే రాళ్ళతో కొట్టాలా, హింసకు పాల్పడాలా? హింసకి వ్యతిరేకంగానే జరుగుతుంది. హింసకి హింస దానికి ఒక కాగితం నాకు ఇచ్చిన అవార్డు వద్దు, కళాలు కిందేయటం లేదు, గలాలు కిందేయటం లేదు, ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ అ సాఫ్ట్ గాంధీయన్ సిద్ధాంతంగా నాకొద్దు ఇది, ఈ వ్యవస్థలో ఇట్లా జరుగుతుంది అని చెప్పటమే నేరంగా భావిస్తే ఇంకేమి దీన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా చెప్పాలి చెప్పండి. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను, ఈ ఘటనల పట్ల ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తున్నాను, వ్యవస్థ తీరును వ్యతిరేకిస్తున్నాను. నేనేం చేయాలి? దీనికి వ్యతిరేకంగా ఉన్నాను. నేనేం చేయమంటారు? బజార్లో ఒక ప్రదర్శన తీయమంటారా? అంతేనా? నేను ప్రదర్శన కూడా తీయదలుచుకోలేదు. నాకున్న కొన్ని సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన తర్వాత ఉదాహరణ చెప్తాను. ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రతిపక్ష నాయకులందరినీ లోపల వేసిన తర్వాత పత్రికల మీద ఏమన్నాము ఆంక్షలతో పాటు మనం రాసిన వార్త తీసుకెళ్ళి అధికారులకు చూపించి వారు సర్టిఫై చేస్తేనే డిలీట్ సెన్సార్ విధించిన తర్వాత నేను వెంగళరావు రాసిన ప్రసంగం, వెంగళరావు శాసనసభలో చేసిన ప్రసంగం తప్ప, ముఖ్యమంత్రి ప్రసంగం తప్ప మంత్రుల ప్రసంగాలు కూడా తీసుకెళ్లి ఆనాడు ఉన్నటువంటి డైరెక్టర్ దగ్గరికి పోయి ఇవ్వాల్సిన స్థితి వచ్చింది. అప్పుడు ఏం చేశాము? భారతదేశంలో ఉన్న పత్రికలన్నీ మొదటి పేజీ మొత్తము వైట్గా ఇచ్చేసాము, ఏం పబ్లిష్ చేయకుండా బ్లాంక్ ఇచ్చేసాము. పత్రికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పత్రికలు ఈ వ్యవస్థకు ఇంత చేస్తాయని ఆనాడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ ఇట్లాగే అన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పార్టీలు రక్షణ ఇవ్వాల్సిన. శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పటికి కూడా చాలా వందల సంఖ్యలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. సో దేశం మొత్తం తిరగబట్టింది, అకాడమీ కాదు, దేశం మొత్తం. దీంతో వాళ్ళందరూ భాగస్వాములు అయ్యారు, ప్రజల్లో వచ్చింది. ఇవాళ ప్రజల్లో వస్తే రచయితలు, కవులు, కళాకారులు నోరిపాల్సిన పని లేదు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రక్రియ ఏమీ అవకాశం? ఇదొక భాగం. అంటే ఇది మొదటి మెట్టుగా వేయటం కరెక్టా లేదా ఆల్రెడీ ఇప్పుడు ఇంతమంది అకాడమీ అవార్డు గ్రహీతలు ఒకసారి నరేంద్ర మోదీని మేము కలుస్తామంటే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అయితే ఉండదు కదా? శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క మాట నన్ను చెప్పనియండి. మీరు నేను ఒక వైలెంట్ గా నా నిరసన తెలిపితే మీరు ఆమోదిస్తారు, సైలెంట్ గా నా నిరసన తెలిపితే ఆమోదించరా? ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం సహనం? నాకొద్దు, మీరు ఇచ్చిన ఈ గౌరవం నాకొద్దు. ఇక హేతువాదుల్ని, రైటర్స్ని చంపేస్తున్నారు, మీరు యాక్షన్ తీసుకోవటం లేదు, ఇది ఒక సీరియల్ కిల్లర్స్గా మారుతుంది అని కాదు. ఇది సీరియల్ కాదు, ఇది ఐసోలేటెడ్ సంఘటన, మేము చర్య తీసుకుంటున్నాము అనే ఒక
ఒక ఆత్మీయతతో, ఒక విశ్వాసంతో ఒక మాట చెప్పాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏది లేదా? ఓకే, ఎందుకు విఫలమవుతున్నారు? ఓకే. అరవిందరావు గారు, అంటే ఎమర్జెన్సీలో జరిగినప్పుడు ఏదైతే వైట్ పేపర్ ఫస్ట్ పేజ్లో వేశారని చెప్తున్నారు, అంటే అప్పటికంటే పెద్ద సంఘటనలా ఇప్పుడు జరుగుతున్నవి? తప్పకుండా పెద్ద సంఘటనలు కాదనుకోండి. వీటిని నేను రచయితలకు చేసే మనం చేయాల్సినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎందుకంటే రచయితలు అనేటువంటి వాళ్ళు ఒపీనియన్ మేకర్స్ అండి. వాళ్ళు ఏం చేసినా కూడా దేశం అంతటా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తర్వాత కొన్ని వర్గాల్లో హేట్రెడ్ పెరుగుతుందండి. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాము, ఇది చేయడం వల్ల మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాం అనేది కూడా చూడాలి. మనం వేరే వాళ్ళ డిజైన్లో మనం పావులుగా మారుతున్నామా, మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాము? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ముస్లిం సెక్షన్సే తీసుకుంటే వాళ్ళలో ఒక విక్టిమ్ హుడ్ అనేది పెరుగుతుంది. అరే మనల్ని ఏదో విక్టిమైజ్ చేస్తున్నారు అనేటువంటి విక్టిమ్ హుడ్ అనేటువంటిది పెరుగుతుంది. సో మనం ఈ మన చర్య వల్ల మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాము ఈజ్ దేర్. ఇప్పుడు మరి ఇంటర్నేషనల్ కుట్రను అంగీకరించకపోవచ్చు, కానీ నేను చాలా ఖచ్చితంగా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, డెఫినెట్లీ మన కంట్రీని బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశం వెస్ట్రన్ పవర్స్కు తప్పకుండా ఉంది. రకరకాల వ్యూహాలతో కల్చర్ను బ్రేక్ చేయడం అనేటువంటిది ఒక వ్యూహం. ఒక దేశంలో ఎప్పుడు పర్మనెంట్గా చిచ్చు పెట్టడం అనేటువంటిది ఒక వ్యూహం. ఇవన్నీ ఉన్న సందర్భంలో వాళ్ళు లెట్ దెమ్ హ్యావ్ ఎ లార్జ్ పిక్చర్. వాళ్ళు ఏదో కేవలం దీన్ని పట్టుకునే కాకుండా వారు అన్నట్టుగా నేను పూర్తిగా సమర్థిస్తా. ఇప్పుడు రచయితలు ఈ అవార్డులు ఇవ్వడంలో తప్పు లేదు. వాళ్ళకి మనం ఒక విజ్ఞప్తి చేయడం ఏంటంటే, దయచేసి ఆలోచించండి. దయచేసి మరి ఏదో అంతర్జాతీయ వ్యూహాల్లోనూ మనం అంతా దీనిగా పావులుగా మారకూడదు. మనం ఆలోచించుకోవాలి. అదే విధంగా మనం బీజేపీ ప్రభుత్వానికి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, వారు అన్నట్టుగా శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ అత్యుత్సాహం ఉన్నటువంటి కొద్ది మందిని గట్టిగా చెక్ చేయాలి. మాటికి వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అరే ఎవడో చిన్నవాడు కానిస్టేబుల్ తప్పు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బ్లేమ్ అయినట్టుగా, ఎవడో అత్యుత్సాహంతో వాడు ఏదో తప్పు చేస్తే మొత్తం ప్రభుత్వం బ్లేమ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మిగతా ప్రభుత్వాల్లో ఇవే సంఘటనలు జరిగింటే ఇంత ఇంటర్నేషనల్ ఇది వచ్చిండేది కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇన్సిడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 20 లక్షల నష్టపరిహారం ఇచ్చారంట. బట్ 20 లక్షల కోట్ల మన దుష్ప్రచారం జరిగింది ప్రభుత్వానికి అగేన్స్ట్గా. అండ్ వారు అన్నట్టుగా అక్కడున్న ప్రభుత్వాల గురించి మాట్లాడలే, బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. సో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా బీజేపీ పైన రాయబడుతుంది అనేటువంటి విషయం బీజేపీ నాయకులు కూడా గమనించి, ఈ అత్యుత్సాహం ఉన్నటువంటి వాళ్ళని తప్పకుండా కంట్రోల్ చేయకపోతే వాళ్ళకే ప్రమాదం అండి. అది మన మేధావులకు మాత్రం మనం విజ్ఞప్తి చేయాలి. దయచేసి యూ కీప్ ఇన్ మైండ్ ఎ లార్జర్ పిక్చర్. దయచేసి ఈ అంతర్జాతీయ దీన్ని మర్చిపోకండి. ఓకే, శివారెడ్డి గారు, అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీ కలం నుంచి బయటకు వచ్చింది ఏమన్నా ఉందా? అంటే అది ఇంకా ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో అన్న ఒక ఇంప్రెషన్లో ఉన్నాం. రేపు నెక్స్ట్ బుక్ వస్తే కానీ తెలియదు, ఇప్పుడు గుర్తుకు రావు కదా. ఓకే, అంటే మీరనే కాక దేశవ్యాప్తంగా శివారెడ్డి ఒక గుర్తే, రచయితగా, చైతన్యవంతుడుగా సమాజాన్ని జనాన్ని లెక్కలోకి తీసుకొని ఒక సమయంతో ట్రీట్ చేసేవాడు, స్పందించి రికార్డ్ చేసేవాడు. ఏమ్మా శివారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ముదుగండ వీరభద్రయ్య కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. భావజాలాల కౌంట్ కాదు ఇక్కడ. వెనక నా నేపథ్యం వేరుగా ఉండొచ్చు, నా నేపథ్యం నుంచి నేను రావచ్చు, నా నమ్మకాలు వేరు కావచ్చు, అట్లనే ముదిగొండ వారి వేరు కావచ్చు. భావజాలాలకు సంబంధించి ప్రశ్న కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా సరే. అతను బీజేపీ వాడు కావచ్చు, కాంగ్రెస్ వాడు కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, మాయిస్టు కావచ్చు, ఎక్స్ప్రెస్ చేసుకుని ఓపెన్గా డిస్కస్ చేసి డైలాగ్ పెట్టేటువంటి హక్కు ఉండాలి ఇక్కడ. అది లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. కాబట్టి ఈ భావ ప్రకటన సాక్షిని అరికట్టడం అనేది ఏ భావజాలానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఆమోదించకూడదనేదే నా రిక్వెస్ట్. అది రేపు ఏదైనా కథ రాసినా, కవిత్వం రాసినా దాంట్లో వ్యక్తం అయ్యిద్ది. ఇంతమంది మేధావులు ఉన్నారు ఇక్కడ, లోకం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా పరిస్థితులను అంచనా వేసి ముందుకు పోవాలి. రఘువంతరావు గారు చెప్పినట్టుగా ఈ బ్రాడర్ అవుట్లుక్, ఒక నేరో ఘటనే కాదు, ఒక ఘటనకి బ్రాడర్గా ఉన్న హోల్నెస్కి లింక్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం రచయితలకి, కవులకి, మేధావులకి, అన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళకి కూడా అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు, అంటే భాజపా వైపు నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు ఎటువంటి ఒక హామీని మీరు ఇవ్వగలుగుతారు? అండ్ అలానే ఈ రచయితల యాంగ్విష్ ఏదైతే ఇప్పుడు ఉందో, అంటే వీళ్ళందరూ కూడా అంటే సంఖ్య పెరుగుతూ ఉంది, అంటే నిరసన తెలుపుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో వాళ్ళకి కూడా మీరు ఎటువంటి హామీ ఇవ్వదలుచుకున్నారు? అంటే మేము చేసేది కరెక్ట్గానే ఉంది, మీరు కంగారు పడకండి అన్న హామీ ఏమైనా మీరు ఇవ్వగలుగుతున్నారా ప్రజలకు అండ్ ఈ రచయితలకు? పెద్దలు అరవిందరావు గారు కానీ, శివారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో తప్పక మంచిని
ఇవాళ మేము స్వీకరిస్తాం. ఓకే, వారి అభిప్రాయం మా అభిప్రాయం ఒకటే ఒక రకంగా. కానీ కొంతమంది ఏంటంటే పనిగట్టుకొని దీన్ని ఈ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేసే యొక్క ప్రయత్నం జరుగుతుందని నా ఉద్దేశం. నేనేమంటున్నానంటే తప్పక మాలో ఎవరైనా మాలో గనక ఎవరైనా అత్యుత్సాహంతో ఉంటే వారిని చెక్ చేయవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన తప్పక మేము చేసుకుంటాం. ప్రధానమంత్రి గారు మొన్న ఒక స్పష్టంగా బీహార్లో మాట్లాడుతూ చెప్పారు, నాతో సహా ఎవరైనా అటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే ఇది హిందూ ముస్లింలు కలిసి పేదరికం పైన పోరాటం చేసే విషయం చెప్తూ ఎవరైనా కనుక అడ్వర్స్ వ్యాఖ్యలు చేస్తే లాలూ ప్రసాద్ కావచ్చు లేకపోతే ఎవరైనా చేసినా కూడా దాన్ని మీరు పట్టించుకోకండి అని ప్రజలకు అప్పీల్ చేశాడు ఆయన. అంటే ఎటువంటి ఆలోచన ఇవాళ భారతీయ జనతా పార్టీ, రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు, ఎవరో మాట్లాడితే అది పార్టీ అభిప్రాయం కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇటువంటి యొక్క ఆలోచన కూడా స్వాగతించవలసిన యొక్క అవసరం ఉన్నది. రెండోది నేను ఒకటే అనేది, ఇవాళ మీరు మిగతా ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అనేది కాదు. నేను ఇప్పుడు అడుగుతున్నదల్లా ప్రభుత్వం ఎటువంటి హామీని ఇవ్వగలుగుతుంది అంతే. ప్రభుత్వం వైపు నుంచి అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరినీ సమభావంతోనే చూడాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి స్వేచ్ఛకు భంగం కలగకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రయత్నం చేస్తుంది. శివసేన లాంటి పార్టీ కూడా ఇవాళ బాంబేలో ఏదైతే పాకిస్తాన్ యొక్క మాజీ విదేశాంగ మంత్రి గారిని తీసుకొచ్చే కార్యక్రమం పెట్టడానికి కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. అంతటి యొక్క ఉదాత్తమైన ఆశయంతోనే భారతీయ జనతా పార్టీ అటువంటి యొక్క అందరి విశ్వాసాన్ని, అందరి స్వేచ్ఛను కాపాడాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీనే ఎవరి పైన కూడా దాడులు జరగొద్దు, అందరూ స్వేచ్ఛగా ఈ దేశంలో జీవించాలి, అభిమానంతో ఆత్మాభిమానం స్వేచ్ఛతో జీవించాలనేది మా యొక్క ఆలోచన. ఇన్ వన్ సెంటెన్స్ సార్, ఏం చేయాలి ఇక మీదట ఇలాంటి ఘటనలు? ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్నది బీజేపీ, అందుకనే తప్ప బీజేపీ అనే విమర్శ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని చేసేది ఇక్కడ పాలకులను చేస్తున్నారు. పాలకులు ఏం చేస్తున్నారు? ఇలాంటివి జరుగుతుంది. అందుకని పాలకులకు ఎప్పుడైతే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిమ్మకు నీరెత్తి కూర్చున్నప్పుడు వచ్చే విమర్శలే యాక్షన్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, యాక్షన్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శివారెడ్డి గారు, అరవిందరావు గారు, థ్యాంక్ యూ. ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకున్నాం. నిరసన తెలిపే తీరు ఇలానే ఉండాలా, ఇది సమంజసమా సమర్థనీయమా అన్నది మీరు కూడా ఆలోచించండి. రేపటి న్యూస్ ట్రాక్లో మళ్ళీ కలుద్దాం. జై భారత్.